హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్. సో చాలా గ్యాప్ వచ్చేసింది మనము ఈ టైలరింగ్ మీద, తర్వాత మన బొటిక్ మీద వీడియోస్ తీయడానికి చాలా గ్యాప్ వచ్చింది. అండ్ తర్వాత ఈ టూర్ వీడియోస్ కూడా పెట్టడం వల్ల, టూర్ వెళ్ళడం వల్ల మనకి గ్యాప్ రావడం జరిగింది. సో ఇకపై అన్ని కంటిన్యూగా టైలరింగ్ సంబంధించింది, మనకి డిజైన్ సంబంధించిన వీడియోస్ మాత్రమే రాకపోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని మాకు తెలుస్తుంది. అండ్ తర్వాత మీరు ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఏంటంటే ఎటువంటి వీడియోస్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా మాకు తెలుస్తుంది. తర్వాత ఎవరికైనా ఏమైనా ఉమెన్స్ లేడీస్ కి సంబంధించింది టైలరింగ్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే, అవుట్ఫిట్స్ గురించి డౌట్స్ ఉంటే డెఫినెట్ గా మీరు మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రైజెస్ కానీ ఏదైనా సరే మేము చెప్తాము. అండ్ తర్వాత లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, మనకి మ్యారేజ్ ఆర్డర్ వచ్చిందని, అవర్ వెడ్డింగ్ ఆర్డర్. ఇప్పుడు వెడ్డింగ్ ఆర్డర్ పార్ట్ 2 వీడియో ఇది. సో మనం ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చింగ్ అయిపోయాయి, కొన్ని మాత్రం ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అండ్ స్టోన్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి చేయాలి. ఇంకొక 2-3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం మిగిలి ఉన్నాయి, చేయాలి. సో అసలు మనం ఏ శారీ బ్లౌజ్ కి అంటే అన్ని ఫ్యాన్సీ శారీసే ఆల్మోస్ట్ తీసుకున్నారు, తర్వాత ఒక 3 or 4 పట్టు శారీసే కదా ఓన్లీ. సో ఫ్యాన్సీ శారీస్ కి మనం బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేస్తాం, ప్రతిదానికి లేసెస్ ఎలా వేస్తాం, ప్రతిదానికి ఫినిషింగ్ ఎలా ఇచ్చాం అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో చూసేద్దాం. కానీ ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఏంటి. ఇప్పుడు నేను చూపెట్టబోతున్నాను శారీస్ అన్నమాట. ఇది ఒక శారీ అన్నమాట. ఇది శారీ చూసారు కదా, లైట్ గ్రీన్ కలర్ అండ్ తర్వాత ఫ్లవర్స్ వచ్చి బార్డర్ లో సిల్వర్ పింక్ కలిసి వచ్చింది, పీచ్ కలర్ టైపు. దానికి మేము నార్మల్ గా యూనెక్ పెట్టేసాం, కాకపోతే హ్యాండ్ మాత్రం బుటా పెట్టాము. సో శారీకి అంత కాంట్రాస్ట్ గా ఉండాలని చెప్పి శారీ లేస్ మాత్రం డార్క్ గ్రీన్ లేస్ వేసాం. దానివల్ల ఏంటనేది లుక్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ శారీ కట్టుకున్నా సరే గ్రాండ్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ నార్మల్ గా పెట్టేసి తాడులు పెట్టేసాం. ఫ్రంట్ మాత్రం ప్రతి ఒక్కటి ప్రిన్స్ కట్టే పెట్టాము. నేను చెప్పాను కదా ప్రతి ఒక్కటి ప్రిన్స్ కట్టే పెడతామని. సో ఫ్రంట్ మాత్రం ప్రతి ఒక్కటి ప్రిన్స్ కట్టే పెట్టాము మేము. సో ఈ శారీకి ఇలా స్టిచ్ చేసాం, బుటా హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసాము. ఇంకో శారీ ఇది, ఇగోండి ఇంకోటి, ఇది కూడా ఫ్యాన్సీ శారీ. దీనికి బ్లౌజ్ మాత్రం బోట్ నెక్ పెట్టి కొంచెం ప్రిన్స్ కట్ పెట్టేసి, ఫ్రంట్ నార్మల్ బోట్ నెక్ టైప్ లో పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టేసి, బ్యాక్ సైడ్ నార్మల్ ఒక వి నెక్ టైప్ లో స్టిచ్చింగ్ చేసాం అనమాట. అంటే ఒక వి వస్తుంది అక్కడ, మీకు ఒక నెక్లెస్ టైప్ లో వస్తుంది, నెక్లెస్ టైప్ లో వస్తుంది. నార్మల్ లాంగ్ హ్యాండ్స్ పెట్టేసాం. తర్వాత ఈ బేబీ పింక్ బార్డర్ శారీకి వాడు ఆల్రెడీ బ్లౌజ్ అంతా డిజైన్ ఇచ్చేసాడు. నార్మల్ గా అది ఎంతవరకు బాగుంటే అంతవరకు పెట్టేసి నార్మల్ యూనెక్ పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టేసాము. సేమ్ అలానే, కాకపోతే ప్రతి దానికి లేస్ అనేది కామన్ గా వేసాము బాగుంటది అని చెప్పి. అండ్ తర్వాత ఇది అనమాట షైనింగ్ పట్టు శారీ. ఈ శారీకి కూడా మనం బొట్ట పెట్టాము, కాకపోతే ఓన్లీ హ్యాండ్ దగ్గర ఈ చూసారా, ఈ ఒక 4 కుర్చీలు మాత్రమే పెట్టేసి హ్యాండ్ కొంచెం లాంగ్ పెట్టి ఇది వేసాం, లేస్ వేసాము. ఫ్రంట్ చూడండి బోట్ నెక్ టైప్ లో వచ్చింది, బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ పెట్టి బ్యాక్ హుక్సెస్ వచ్చాయి అనమాట. బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్సెస్ వచ్చాయి. అండ్ ఇది వైట్ శారీ. ఈ వైట్ శారీకి మనం కొంచెం నెక్ అనేది మోడల్ మార్చాం, బ్యాక్ నెక్ చూడండి, నెక్ అనేది మోడల్ మారింది.
అలా అనమాట. కొంచెం ఒక కర్వ్స్ పెట్టి నెక్ కి లేస్ పెట్టి మోడల్ అనేది మారింది. నెక్ ఫ్రంట్ అనేది కామన్ గా ప్రిన్స్ కట్ అండ్ షార్ట్ బుటా హ్యాండ్స్ పెట్టామన్నమాట. షార్ట్ బుటా హ్యాండ్స్ దీనికి. అండ్ ఈ శారీకి మొత్తం ఆల్మోస్ట్ డిజైన్ అనేది వాడు ఇచ్చేసాడు. వాడు ఇచ్చిన దానికి నార్మల్ గా ఇంకా స్టిచ్ చేసేసాము. సేమ్ ఫ్రంట్ కొంచెం బ్యాక్ నెక్, ఇది బ్యాక్ కొంచెం హై నెక్ పెట్టి ఫ్రంట్ హుక్సెస్ పెట్టి ప్రిన్స్ కట్ పెట్టేసాము. అండ్ లేస్ అనేది కామన్ గా ప్రతి బ్లౌజ్ కి వేసాము. అండ్ ఇది ఇంకో శారీ. ఈ శారీకి కూడా ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాడు వాడు. ఆ డిజైన్ ఇచ్చేసిన దానికి మేము జస్ట్ నార్మల్ గా బ్యాక్ సైడ్ నార్మల్ గా స్టిచ్చింగ్ చేసి తాళ్లు పెట్టేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసి హ్యాండ్స్ పెట్టి లేస్ వేసాము. దీనికి కూడా సెట్ అయ్యే లేసు చూడండి. ప్రతి బ్లౌజ్ కి ఒక శారీకి ఆపోజిట్ కలర్ లేసే వేసాము. బ్లౌజ్ ఆపోజిట్ కలర్ వేసాము సెట్ అయ్యేలాగా. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజెస్ అన్నమాట. పట్టు 2 ఎంబ్రాయిడింగ్. సో ఇది అన్నమాట శారీ. ఇలా గ్రీన్ బోర్డర్ వచ్చి ఇది వచ్చింది శారీ. బ్లౌజ్ పీస్ అనేది మనకి గ్రీన్ ఇచ్చాడు. ఈ గ్రీన్ బ్లౌజ్ పీస్ మీద మనం వేసిన డిజైన్ ఇది శారీకి సెట్ అయ్యే విధంగా. అండ్ ఇది ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్ కాబట్టి నేను అనేది ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ పెట్టుకోకూడదు ఎంబ్రాయిడింగ్ వేసినప్పుడు. అండ్ తర్వాత హ్యాండ్ అన్నమాట. ఇది చూడండి హ్యాండ్ అలా వేసామన్నమాట. ఇంకా ఇది స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఒకటే ఉంది స్టిచ్చింగ్ కి. అండ్ ఇది ఒకటి, ఇది కూడా మెయిన్ శారీ అన్నమాట. ఇది మెయిన్ శారీయే. బ్యాక్ డిజైన్ చూసారు కదా, పికాక్ డిజైన్ తో వచ్చింది. ఇంకా దీనికి స్టోన్ వర్క్ చేయాలి. హ్యాండ్ ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ పికాక్ అనేది వస్తుంది హ్యాండ్ కి ఒకటి అలా అన్నమాట. ఫ్రంట్ అనేది నార్మల్ గా వచ్చింది చూడండి. హ్యాండ్ ఫుల్ వర్క్ వచ్చి పికాక్ అనేది ఒకటి వస్తుంది. ఫ్రంట్ అనేది నార్మల్ గా వచ్చింది. ఇంకా మనం దీనికి స్టోన్ వర్క్ అనేది ఫినిషింగ్ ఇవ్వాలి. సో ఇది పార్ట్ 2 వీడియో. మనం అన్ని హాఫ్ స్టిచ్చింగ్ చేసాం. అవి ఎలాగున్నాయి ఎలా వచ్చాయని నేను చూపెట్టాను. సో ఇంకా మీకు ఏమైనా స్టిచ్చింగ్ మీద వాటి మీద డౌట్ ఉంటే మీరు మమ్మల్ని వీడియోలో డెఫినెట్ గా అడగచ్చు. అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఇదన్నమాట పార్ట్ 2 వీడియో. వాళ్ళు ఇచ్చిన 10 శారీస్ లో ఆల్రెడీ ఒక శారీ పట్టుకెళ్ళిపోయారు స్టిచ్చింగ్ అయిపోయిందని, అర్జెన్సీ అని. సో ఈ 9 శారీస్ ని నేను మీకు వాళ్ళు చూపెట్టాను. అండ్ లాస్ట్ ఫినిషింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొన్ని హాఫ్ శారీస్ ఇచ్చారు స్టిచ్చింగ్ చేయడానికి, ఒక 2 హాఫ్ శారీస్. అవి కూడా ఎలా వచ్చాయి ఫైనల్ అవుట్పుట్ అనేది నేను లాస్ట్ లో చెప్తున్నాను. సో చెప్పబోతున్న టిప్ ఏంటంటే, చాలా మంది శారీస్ బ్లౌజులు కుట్టినప్పుడు లైనింగ్ క్లాత్ అనేది విడివిడిగా కనిపిస్తాయి. అలా కనబడకూడదు అంటే మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం టైట్ గా పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తే, తర్వాత ప్రతిదాన్ని ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఐరన్ చేయండి బ్లౌజ్ ని. చేస్తే మీకు కుట్టినప్పుడు చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నేనైతే అదే ఫాలో అవుతాను. దాని వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత లుక్ కూడా బాగుంటది శారీది. ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఐరన్ చేసుకుంటారు. ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు కూడా ఐరన్ చేసుకొని ఇస్తే మీకు బ్లౌజ్ పీస్ అనేది పర్ఫెక్ట్ గా బాడీకి ఫిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏ లూజులు రాకుండా ఏ ఉగ్గులు రాకుండా ఉంటది బ్లౌజ్ అనేది. నేనైతే అదే ఫాలో అవుతాను. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సో మన ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఎవరైనా ఎప్పుడైనా సరే మనకి బ్లౌజెస్ 1200 కి 3 డిజైన్స్ డెఫినెట్ గా మేము కొరియర్ ఆర్డర్ చేసుకుంటే మేము ఇస్తాము. మీరు కొరియర్ చేసినా పర్వాలేదు, మేము రిసీవ్ చేసుకుంటాం. మేము కూడా రిటర్న్ బ్యాక్ కొరియర్ చేస్తాము. సో ఏదైనా డౌట్ ఉంటే మన ఫ్యాబ్రిక్స్ మీద కానీ స్టిచ్చింగ్ మీద కానీ ప్రైజెస్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో అడగండి. మేము డెఫినెట్ గా రిప్లై ఇస్తాము. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.